హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దిమార్. ఈరోజు స్టోరీ ఏంటంటే ఒక హర్రర్ స్టోరీ తీసుకొని వచ్చా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ షేర్ చేసుకున్న స్టోరీ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ కొంచెం భయంగా కూడా ఉంటుంది. సో నైట్ టైం చూడడానికి అయితే అవాయిడ్ చేయండి మోస్ట్లీ, ఎందుకంటే భయం అయితే అంత ఏముండదు. సో కమింగ్ టు ద స్టోరీ, ఇది ఒక వార్ లైఫ్లో అంటే డిగ్రీ జరిగే మూమెంట్, వాడు డిగ్రీ చేసేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనమాట. అయితే వాళ్ళ పేరు కాకుండా మనం కొత్త నేమ్ స్టార్ట్ చేద్దాం. సో ఇన్సిడెంట్ జరిగిన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి విల్ యూజ్ ఇట్ అస్ విష్ణు. అతని పేరు విష్ణు పెట్టుకుందాం. సో విష్ణు ఏం చేస్తాడంటే, తను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, నేను సెకండ్ సెమ్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ అయిపోతాయి కాబట్టి ఆఫ్టర్నూన్ బయటకు వస్తున్నారు. అయితే విష్ణు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వస్తున్న మూమెంట్లో వాళ్ళకి ఇంటికి వెళ్తున్న మూమెంట్లో అంటే వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళకి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న మూమెంట్లో ఒక చిన్న షార్ట్ కట్ ఉంటుంది. అంటే మెయిన్ రోడ్ కాకుండా వాళ్ళు ఒక షార్ట్ కట్ చూస్ చేస్తారు. ఆ షార్ట్ కట్ వచ్చేసి కొంచెం మిడిల్ రోడ్ ఉంటుంది. అది 3 జంక్షన్ రోడ్ అనేసి ఐడియా ఉందా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుసు. 3 రోడ్స్ ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ జంక్షన్ అనేసి అంటాం కదా, చౌరస్తా రైట్, అలా అనమాట. సో అక్కడ ఏదో ఎవరో దిష్టి తీసి పెట్టేసి వెళ్ళిపోయారు. లైక్ ఒక ప్లేట్లో రైస్ అండ్ కుంకుమ, లెమన్, ఆల్ దోస్ థింగ్స్ అనేసి ఉన్నాయి. మనోడు ఏం చేసిండు, నార్మల్గా ఎగ్జామ్కి అడిగాడు, వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఏంది మచ్చ ఇది ఎందుకు తీసి పెడుతున్నాడు, అతనికి క్లారిటీ లేదు. సో ఏంది అనేసి అడిగితే మనోడు ఏమన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, ఇట్లా డిస్ట్ తీసి ఇస్తారు వాళ్ళకి ఏమైనా అయినప్పుడు అనేసి అన్నాడు. అది మంచిది కాదు, ముట్టొద్దు, దాటొద్దు అనేసి చెప్తాడు. చెప్పినాక ఏమవుతుంది, సరే సరే అని చెప్పేసి మనోడు ఎగ్జామ్ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఎగ్జామ్కి పోతారు. ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అదే తిరుగుతుంది వన్ మైండ్లో, విష్ణు మైండ్ అదే తిరుగుతుంది. నిజమే నాకు చెప్పింది ఫేక్ స్టోరీ అనేసి సరే అనుకుంటాడు. ఎగ్జామ్ రాసేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. సేమ్ అదే జంక్షన్ కాడ ఒక లెమన్ పడేసి ఉంటుంది. మనోడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఎవరు చెప్పకుండా ఆ లెమన్ తీసుకొని ముట్టుకుంటాడు. ముట్టుకొని చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు, మచ్చా నేను లెమన్ తీసుకున్నావు మచ్చా, నాకేమైంది మచ్చా, మంచిగా ఉన్నది ఏమైతే అనేసి అన్నావు అనేసి అంటాడు. రేపిచ్చోడా ఎందుకు తీసుకున్నావురా, అది మంచిది కాదు, ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు, దాటదు ముట్టదు, ఎందుకు ముట్టుకున్నావు, మంచిది కాదు, పడేసే ఫస్ట్ అనేసి అంటాడు. తర్వాత చెప్పగానే విష్ణు ఏం చేస్తాడు, దాన్ని పడేస్తాడు. పడేయంగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే కాలు చేతులు కడుక్కొని ఇట్లా కింద అనేసి అంటాడు. మనోడు ఏం చేస్తాడు, సరే అంతా అని చెప్పాను కానీ చెప్పి ఇంటికి పోగానే కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాడు. నైట్ టైం అయితే స్టడీస్ కంటిన్యూ చేసుకొని పడుకుంటాడు. పడుకున్నాక సడన్గా ఇట్లా అతను పడుకున్న బెడ్ ఉంటుందా, మంచం, మంచం మీద కూడా ఇట్లా కదలడం స్టార్ట్ అవుతుంది. భయం వేస్తుంది, ఏంది అని అర్థం కాదు. సడన్గా ఎవరో వచ్చి ఇట్లా కింద నుంచి ఇట్లా కాలు పట్టేస్తారు విష్ణుది. కాలు పట్టేసి ఇట్లా గుంజేస్తారు. సడన్గా ఇట్లా కళ్ళు తెరిచి చూడగానే అది ఒక కలగా ఉంటాడు మనోడు. భయం వేస్తుంది, సడన్గా భయం వేస్తుంది, ఏం అర్థం కాదు. వాటర్ తాగొచ్చి పడుకుంటాడు. దాని తర్వాత కొంచెం రిలాక్స్ ఉంటాడు. ఇక తెల్లారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేయాలని వద్దా అని భయపడుతూనే ఉంటాడు. షేర్ చేయడు. ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటారేమో అని చెప్పేసి గమ్మున ఉంటాడు. భయపడతాం మనం, ఏమొద్దు అని చెప్పేసి మన లెక్చర్ విక్తాడు అని చెప్పేసి వాడు విష్ణు భయపడి గమ్మున ఊరుకుంటాడు. అలా డేస్ గడిచే కొద్దీ విచిత్రమైన కళలు రావడము ఏదో జరుగుతుంది వాళ్ళ బాడీకి, ఏం అర్థమవుతలే. చిన్న చిన్న ఏమంటారు, బాడీ మీద అదేమంటారు చూడండి, ఏంది కొత్త కొత్త వ్యాధులు అంటే స్కిన్ ఎలర్జీస్ రావడము, బాడీ సడన్గా వైట్ వైట్గా అయిపోవడము, ఇట్లా బక్కగా అయిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, అంత డిఫికల్ట్గా జరుగుతుంది బాడీలో. ఆయనకు అర్థం కాదు విష్ణుకి. ఏం చేస్తాడు, ఒక రోజు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్తాడు, ఇట్లా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి చెప్తాడు, ఇట్లా అవుతుంది, ఆ రోజు ఇట్లా చేసినప్పటి నుంచి ఇట్లా అవుతుంది అనేసి. అంటే వాళ్ళకి అసలు నమ్మకమే లేదు వీటి మీద, పాజిటివ్ నెగటివ్స్ మీద అసలు వాళ్ళ పేరెంట్స్కి అసలు నమ్మకమే లేదు. వాళ్ళు సో అండ్ సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, స్కిన్ ప్రాబ్లమ్ చూపిస్తారు. దాని తర్వాత వేరే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తారు, అక్కడ అయితే కానీ నీ ప్రాబ్లం చూపిస్తారు. నియర్లీ 1 మంత్ అవుతుంది, ఇంకా అట్లా ఇబ్బంది అయితే ఉంది కానీ తగ్గలేదు. సరే అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ నానమ్మ వస్తుంది. వాళ్ళ నానమ్మ చూస్తుంది. వాళ్ళ నానమ్మకి వీటి మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనకి డౌట్ పడుతుంది, ఏమైంది అనుకుంటే ఇట్లా సో అండ్ సో అని చెప్పి వాళ్ళ విష్ణు వాళ్ళ నానమ్మతోని చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు.
సరే అని జెప్పేసి దాని నెక్స్ట్ డే ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే వాళ్ళేం జేస్తారు, అంతా జూషి ఎక్కడి నుంచొచ్చిందంతా జూషి, అబ్జర్వ్ జేషి, ఇది ఏమో పట్టుకున్నట్టుందని జెప్పేసి ఒక విష్ణు వెంట్రుకల నుంచి, విష్ణు హెడ్‌లో నుంచి కొన్ని వెంట్రుకలు, అతను వాడిన బట్టలు అండ్ అతను నడిచిన నీళ్ళ మట్టి అంతా తీసుకొని ప్లస్ కొంచెం చేత అంతా తీసుకొని అమావాస్య రోజు నైట్ ఊరికి అవతల ఒక దగ్గర పాతేసి రమ్మనేసి ఆ మంత్రికుడు చెప్పంగానే వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తారో అంతా కలెక్ట్ చేసుకొని వీడికి విష్ణువుకి ఒక తాయెత్తు కట్టేసి అంతా కలెక్ట్ చేసుకొని పెట్టేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ విష్ణువు కొంచెం మెల్లమెల్లగా కొంచెం కొంచెం రికవర్ అవుతాడు. అయితే మంత్రికుడు చెప్తాడనమాట. వన్ ఫైన్ డే వాళ్ళందరూ కలిసి మంత్రికుడి దగ్గరికి పోయి ఇట్లా ఒకే పురుషుడు మంచిగా ఉన్నాడంటే, అప్పుడు మంత్రికుడు చెప్తాడు అది వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌ది ఆత్మ. ఎవరికో అంటుకుండే అక్కడ అది చేసి అక్కడ పడేస్తే మనోడు పట్టుకోవడం వల్ల వచ్చింది. సో, ఇప్పుడేం ఇష్యూస్ లేదు. అది పోయినట్టే మీరు రిలాక్స్‌గా ఉండండి అనేసి అంటారు. సో, ఇదనమాట మనం విష్ణు లైఫ్‌లో జరిగిన ఒక స్కారియస్ట్ ఇన్సిడెంట్. ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ మీ దగ్గర ఉంటే చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను ఒక డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నా కొలీగ్ వాళ్ళ రూమ్ అపోజిట్‌లో ఒక ఇల్లుంటది. చాలా స్కారేజ్ ఉంటది. అక్కడ వాళ్ళు చనిపోయారనమాట. అంటే చంపేసారు వాళ్ళని. దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయక్కడ. నేను ఒకసారి దాని ఫోటో మీకు ఇక్కడ ఒకసారి ఫ్లాష్ చేసి చూడండి ఒకసారి. చాలా స్కారేజ్‌గా ఉంటది. దాని మీద డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నా. దాని స్టోరీ పరంగా డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ పాసిబుల్ అది కూడా నేను ట్రై చేస్తా. సో కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే.